హాయ్ ఫ్రెండ్స్! ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది ప్రారంభంలో వ్యయాలు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు, ఆరోగ్య ఖర్చులు, ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే 2025 తర్వాత గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. వృద్ధుల నుంచి సహాయం లభించవచ్చు. చిన్న వ్యాపారాలలో పెట్టుబడికి జూన్ తర్వాత అనుకూలం. షేర్లు, క్రిప్టో, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడులకు ఆగస్టు తర్వాతే ఉత్తమం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పన్నులు, జిఎస్టి సంబంధిత అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోండి. ప్రాజెక్టు డెడ్లైన్లు, బదిలీ అవకాశాలు, బాధ్యతల మార్పులు ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడితో కూడిన కాలం ఇది. మే తర్వాత మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. వ్యాపార వృద్ధికి మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, టెలికాం, కన్సల్టింగ్ రంగాలలో ఉన్నవారికి విదేశీ ప్రాజెక్టుల అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి, గ్యాస్ట్రిక్, బీపీ, మైగ్రేన్ సమస్యలు తలెత్తవచ్చు. సంతానానికి సంబంధించి మంచి ఫలితాలు. ప్రేమతో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మక దశ. విదేశీ ప్రయాణాలు జూలై 2025 తర్వాత అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు మే 2020 తర్వాత పరిష్కార దిశగా వెళ్తాయి. ఈ విధంగా ఈ ఏడాది మేషరాశి వారికి అనుకూలతలు, వ్యతిరేకతలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.